షలోమ్ ప్రభునేసు నామములో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దిస్ ఇస్ నేమ్ ఫ్రమ్ ద ఆర్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, జెరూసలేం. ఈ వీడియోలో మనము ఈ యొక్క సమరయ స్త్రీ అంశాన్ని గురించి లోతుగా పరిశీలించబోతా ఉంటున్నాము. చిన్నప్పటి నుండి సండే స్కూల్ నుండి ఇప్పటి వరకు ఈ యొక్క సమరయ స్త్రీ అంశాన్ని గురించి అనేక ప్రసంగాలు విని ఉండవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు ఈ వీడియో ద్వారా మనతో నూతనముగా మాట్లాడనే ఉన్నాడు. సమరయ స్త్రీ అంశాన్ని గురించి ఇంతకు ముందు ఎన్నడూ వినని లోతైన సత్యాలు మనం తెలుసుకోబోతా ఉంటున్నాము. దయచేసి గమనించండి, యేసు క్రీస్తు ప్రభుల వారు సమరయ ప్రాంతానికి సువార్త చెప్పాలి అనుకున్నప్పుడు ఈ సమరయ స్త్రీని ఎందుకు కలుసుకోవాలి? 5 భర్తలు కలిగి ఉన్న ఈ యొక్క సమరయ స్త్రీతోటి మాట్లాడడం వెనక ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉన్నదా? ఏదైనా ఆత్మీయ సత్యము దాగి ఉన్నదా అంటే ఎస్, ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యము దాగి ఉన్నది. ఆ కారణము పాత నిబంధనలో దాగి ఉన్నది. అది ఏంటో మనం ఈ వీడియోలో చూడబోతా ఉంటున్నాము. సబ్జెక్ట్ లోకి వెళ్ళడానికంటే ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, ఈ యొక్క వీడియో అనేకులకు రీచ్ అవ్వలాగున తప్పకుండా లైక్ చేయవలసిందిగా మనవి చేస్తా ఉంటున్నాను. ఆలస్యం చేయకుండా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ మనకు పూర్తిగా అర్థమవ్వాలి అని అంటే, మొట్టమొదటిగా ఈ యొక్క సమరయులు ఎవరు, సమరయులకు యూదులకు మధ్య ఎందుకు ద్వేషం ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ ద్వేషం కూడా ఏ రేంజ్ లో ఉన్నది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా ఇజ్రాయేలు భౌగోళిక పరిస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే, ఇజ్రాయేల్ దేశాన్ని 3 భాగాలుగా మనం విభజించవచ్చు. మొట్టమొదటిగా పైన ఉన్నది గలిలయ ప్రాంతం, ఓకేనా? గలిలయ ప్రాంతం, మధ్యలో ఉన్నది సమరయ ప్రాంతము, కింద ఉన్నది యూదయ ప్రాంతం అన్నట్టు, ఓకేనా? గలిలయ, సమరయ, యూదయ, ఈ 3 ప్రాంతాలుగా ఇజ్రాయేలు భౌగోళిక భాగం అనేది విభజింపబడి ఉన్నది. మనందరికి తెలిసిందే, సొలొమోను మహారాజు గారి కాలం తర్వాత ఈ యొక్క ఇజ్రాయేలు రాజ్యం అనేది 2 భాగాలుగా విభజింపబడింది. పైన భాగమేమో ఇజ్రాయేలు రాజ్యము, కింద భాగమేమో యూదయ రాజ్యము, ఓకేనా? గలిలయ, సమరయ ఈ 2 ప్రాంతాలు కలిసి ఇజ్రాయేలు రాజ్యంగా ఆవిర్భవించడం జరిగింది. అటు తర్వాత కింద ప్రాంతము యూదయ ప్రాంతం ఏదైతే ఉందో అది యూదయ రాజ్యంగా ఆవిర్భవించడం జరిగింది. ఇజ్రాయేలు రాజ్యానికి ఈ యొక్క గలిలయ, సమరయ కలిసి ఉన్న ఇజ్రాయేలు రాజ్యానికి రాజధాని ఏది? సమరయ ప్రాంతం అనేది రాజధాని. కింద ఉన్న యూదయ రాజ్యానికి రాజధాని ఏంటి? యెరూషలేము, ఓకేనా? అయితే క్రీస్తు పూర్వము 722వ సంవత్సరంలో అష్షూరు రాజు ఈ యొక్క నార్థన్ కింగ్డమ్ ని, అనగా ఇస్రాయేలు రాజ్యం మీదకి ఆయన దండెత్తుకొని వచ్చి అనేక మందిని ఆయన చెరపట్టుకొని వెళ్తాడు. కొంతమంది యూదులు మాత్రమే ఈ యొక్క సమరయ ప్రాంతంలో మిగిలిపోతారన్నట్టు. అటు తర్వాత ఆ యొక్క గలిలయ, సమరయ ప్రాంతం మీద కంప్లీట్ పట్టు సాధించుకోవడం నిమిత్తము ఇంకెప్పుడు కూడా ఈ యొక్క ఇస్రాయేలు రాజ్యము వారు అష్షూరు రాజుకి ఎదురు తిరగకుండా సెక్యూర్ చేసుకునే నిమిత్తము అష్షూరు రాజు ఏం చేసినాడు అనంటే, చెరపట్టుకొని వెళ్ళిన ఇస్రాయేలీలకు బదులుగా అన్యజనులను ఆ యొక్క ఇస్రాయేలు రాజ్యంలో దింపుతాడు. ఇది మనము 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం నుండి 30వ వచనం వరకు చూడొచ్చు. ఒకసారి ఆ యొక్క అన్యజనుల రాజ్యపు వారు ఎవరెవరు అనేది మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనము. అష్షూరు రాజు బబులోను, కౌంట్ చేయండి, ఓకేనా? ఎంతమంది అనేది మీరు కౌంట్ చేయండి. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హామాతు, సెపర్వయీము అను తన దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. ఏం చేసినాడంటే ఈ యొక్క అష్షూరు రాజు, చెరపట్టుకొని వెళ్ళిన ఇశ్రాయేలీలకు బదులుగా ఎన్ని ప్రాంతములకు సంబంధించిన అన్యజనుల తెగ ప్రజలను దించాడు ఇజ్రాయేలు ఈ యొక్క రాజ్యంలోకి? 5 దేశములలో నుండి 5 రకములైన తెగల నుండి వచ్చిన ప్రజలను ఇజ్రాయేల్ దేశంలో దింపాడు అష్షూరు రాజు. అటు తర్వాత వీళ్ళు ఏం చేసినారు? ఈ యొక్క అన్యజనులు ఏం చేసినారు? ఆల్రెడీ ఈ యొక్క సమరయ ప్రాంతంలో ఉన్న యూదులను వివాహం చేసుకోవడం స్టార్ట్ చేసినారు. ఆ రకంగా ఈ యొక్క యూదులు కూడా, ఇస్రాయేలు రాజ్యంలో ఉన్న యూదులు కూడా, నిజమైన దేవుణ్ణి ఆరాధించే యూదులు కూడా ఈ అన్య దేశాలలో నుండి వచ్చిన వారి దేవుళ్లను మొక్కడం స్టార్ట్ చేసినారు, ఓకేనా? ఎన్ని దేశాల నుండి వచ్చారు వారు? 5 దేశాలలో నుండి వచ్చారు. అయితే ఈ 5 దేశాలలో నుండి వచ్చిన ప్రజలు కూడా
5 దేవుళ్ళని తీసుకొని వచ్చారు. మీరు ఈ యొక్క 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 24వ వచనం నుండి కిందికి చదువుకుంటూ వెళ్తే ఆ దేవుళ్ళ దేవతల పేర్లు కూడా అక్కడ ఉంటాయి. ఆ రకంగా నిజ దేవుని ఆరాధనలో నుండి తొలగిపోయి ఈ 5గురు దేవుళ్లను భర్తలుగా చేసుకున్నారు ఈ యొక్క సమరయ ప్రాంతంలో నివసించే ఈ యూదులు. ఆ రకంగా వారు మలినమైపోయారు. అందుకని ఈ యొక్క సమరయ ప్రాంతంలో నివసించే యూదులంటే మిగతా ప్రాంతంలో నివసించే యూదులు అసహించుకుంటారు. ఈ 5 దేశాలలో నుండి వచ్చిన అన్యజనులు మరియు యూదుల కలయికలో నుండి వచ్చిన సంతానమే సమరయులు అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. అయితే ఈ యొక్క సమరయులకు యూదులకు వారి మధ్య ద్వేషం ఎంత భయంకరంగా ఉండేది అనంటే, ఇప్పుడు యెరూషలేము నుండి యూదయ ప్రాంతం నుండి యెరూషలేము నుండి ఎవరైనా గలిలయకు వెళ్ళాలి అనుకోండి. గలిలయకు వెళ్ళాలి అనంటే యెరూషలేము నుండి గలిలయకు వెళ్ళడానికి ఈజియెస్ట్ మార్గము, అతి సులువైన మార్గం ఏంటంటే సమరయ గుండా వెళ్ళడమే ఈజీ షార్ట్ కట్ అన్నట్టు. కానీ ఈ మతపరమైన యూదులు గలిలయ వెళ్ళాలి అనంటే సమరయ గుండా అస్సలు వెళ్ళేవాళ్ళు కాదు. ఆ సమరయ ప్రాంతంలో అడుగు పెట్టడమే అపవిత్రతగా భావించేవారు. ఎందుకు? సమరయ ప్రాంతంలో ఉండేవారు అన్యజనులతోటి కాంప్రమైజ్ అయ్యారు కాబట్టి వారిని తాకేవారు కాదు, వారిని చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదు. అంత భయంకరంగా ఉండేది ఆ యొక్క ద్వేషం అనేది. ఈ ద్వేషము యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో కూడా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో కూడా ఎవ్వరు కూడా సమరయ మార్గమున గలిలయకు వెళ్ళేవారు కాదు, చుట్టూ తిరిగి వెళ్ళేవాళ్ళు కానీ అస్సలు ఆ మార్గం గుండా వెళ్ళేవాళ్ళు కాదు. అందుకే యోహాను సువార్త ఈ యొక్క 4వ అధ్యాయము 4వ వచనంలో ప్రత్యేకంగా వాక్యం తెలియజేస్తా ఉంది. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని ప్రత్యేకంగా యోహాన్ గారు మెన్షన్ చేస్తూ ఉన్నారు. మనం లూకా సువార్త 9వ అధ్యాయము 51 నుండి 56 వచనాలు మనం గమనించినట్లయితే అక్కడ కూడా శిష్యులు సమరయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజలు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆహ్వానించరు. ఎందుకు అనంటే ఆయన యెరూషలేమునకు ప్రయాణమే వెళ్తూ ఉన్నాడు అని వీళ్ళకి అర్థమైంది కాబట్టి, అరే యెరూషలేంకి వెళ్ళి ఆయనకి మనం ఎందుకు మర్యాద చేయాలి, ఆయన ఎందుకు మనం ఇన్వైట్ చేయాలి అనేసి అక్కడున్న సమరయ ప్రాంత వాసులు యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించలేదు. అప్పుడు యోహాను యాకోబులు అంటారు, ప్రభా వీరి మీద అగ్నిని కుమ్మరించుదామనేసి ప్రార్థన చేద్దామా, అగ్ని కుమ్మరింపబడును గాక అని మనం ప్రార్థన చేద్దాము అని అంటూ ఉంటాడు. అంత ద్వేషం ఉండేది సమరయులు అనంటే. సమరయులకు కూడా ఈ యొక్క యూదులంటే అంత ద్వేషం ఉండేది. అసలు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేం వెళ్తా అంటే సమరయులకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఆ మాత్రం దానికే సమరయులు ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించలేదు అని మీరు అనుకోవచ్చు. ఆ కాలంలో ఈ యొక్క సమరయులు గెరీజీము కొండ మీద ఆరాధన చేసేవారు. వారు యెరూషలేంకి వచ్చేవాళ్ళు కాదు. అంత భయంకరంగా ఉండేది ద్వేషం. కాబట్టి వాళ్ళు గెరీజీము కొండ మీదనే ఒక మందిరం కట్టుకున్నారు. అక్కడే వాళ్ళు ఆరాధన చేసేవాళ్ళు. అది ఎంత భయంకరంగా వచ్చింది అనంటే దేవుడు యెహోవా దేవుడు కోరుకున్న ఆరాధన స్థలము యెరూషలేములో ఉన్న స్థలము కాదు, ఇదిగో గెరీజీము కొండ మీద ఉన్న స్థలమే అన్న కాడికి వచ్చేసింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేంకి ఎందుకు వెళ్తా ఉంటున్నాడు? దేవాలయమునకు వెళ్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు ఆ ఆరాధన స్థలానికి వెళ్తూ ఉన్నావు, మా ఆరాధన స్థలానికి రావట్లేవు కాబట్టి నువ్వు మాకు అవసరం లేదు అన్నట్టుగా ఆయనను అంగీకరించలేదు. సో అంత భయంకరంగా కోల్డ్ వార్ ఉండేది ఈ యొక్క యూదులకు సమరయులకు యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలో కూడా. అది మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. సో ఇది బ్యాక్గ్రౌండ్. ఇటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు మధ్యాహ్నం వేళ సమరయ స్త్రీని కలుసుకోవడానికి ప్రత్యేకంగా ఆమెతో మాట్లాడడానికే అన్ని ట్రెడిషన్స్ ని బ్రేక్ చేస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రత్యేకంగా ఈమెతో మాట్లాడడం గల కారణం ఏమిటి అనంటే, ఇదిగో పాత నిబంధనలో దేవుడు చేసిన వాగ్దానము, దేవుడు చేసిన నిబంధన. ఏంటి ఆ నిబంధన? హోషేయ గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తాము ఆ నిబంధనను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయము పర్టికులర్ గా ఎవరికి అనంటే ఈ యొక్క సమరయ ప్రాంతమును రాజధానిగా చేసుకుని ఉన్న ఇశ్రాయేలు రాజ్యం వారికే. యెహోవా దేవుడిని విడిచిపెట్టి అన్య జనులతోటి కాంప్రమైజ్ అయిపోయి సమరయులు అన్న ఒక నూతన తెగకి జన్మనిచ్చిన ఈ జనాంగంతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఏమంటూ ఉన్నాడు అనంటే, మీరు ఈ రకంగా తప్పిపోయారు కాబట్టి ఇదిగో నేను మరలా మిమ్మల్ని నా దగ్గర తెచ్చుకుంటాను, మిమ్మలను అరణ్యంలోకి తీసుకొని వెళ్తాను, అరణ్యంలో నేను నిన్ను మార్చుకుంటాను, ఆ అరణ్య అనుభవం ద్వారా మీరందరూ నా మీద ఆనుకునేలాగా నేను చేసుకుంటాను అని దేవుడు ప్రత్యేకంగా వీరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి ఈ వచనంలో ఏమంటూ ఉన్నాడు అనంటే, ఆ హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము, అది ఇచ్చట నుండి నా మాట వినును, నీవు బయలు అని నన్ను పిలవక నా పురుషుడవు అని
పిలుతువు. ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు నువ్వు నన్ను బయలు అని పిలువవు అని ఎందుకంటూ ఉన్నాడు అనంటే, మీరు అనుకోవచ్చు బయలు అన్న పదం ఏదైతే ఉన్నదో అన్య దేవతకు సంబంధించిన పదము కాదు ఈ కాంటెక్స్ట్ లో, ఈ వచనంలో. ఓకేనా? హీబ్రూలో భర్తను 2 పదాలతో పిలుస్తారు. ఒకటి బాలి, ఇంకొకటి ఇషి. ఇక్కడ తెలుగులో నీవు బయలు అని నన్ను పిలవక అన్న మాట ఉంది కదా, బయలు అన్న దగ్గర బాలి అన్న హీబ్రూ పదము ఉపయోగించడం జరిగింది. అంటే జనరల్ గా స్త్రీలు యజమానుని పిలిచేటప్పుడు బాలి అని, అలాగే ఇషి అని పిలిచేవాళ్ళు. దేవుడు ఏమంటూ ఉన్నాడు అనంటే, మీరు బాలి, ఇషి అని భర్తను పిలుస్తారు కదా, ఇక నుండి బాలి అని పిలవమాకండి. బాలి అన్న పదము మీ భాషలో యజమానుడు అయి ఉండవచ్చు, అయినా గాని ఆ పదాన్ని కట్ చేయండి మీరుగా. ఎందుకు? ఆ పదము బయలు అన్న దేవతకు క్లోజ్ గా ఉంది కాబట్టి అసలు ఆ మాట రాకూడదు మీ నోటి నుండి. యెహోవా దేవుడు ఇశ్రాయేలులకు భర్త అయి ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి నేను మీకు భర్తను కాబట్టి, భర్త అంటే మీ భాషలో బాలి అని అంటారు కదా, ఆ బాలి అని కూడా పిలవమాకండి, ఇషి అని పిలవండి. అంతేకాదు దేవుడు ఏమంటూ ఉన్నాడు అనంటే, ఇదిగో మీరు అన్య దేవుళ్లను భర్తలుగా చేసుకున్నారు కాబట్టి మరలా నేను మిమ్మల్ని ప్రదానము చేసుకుని నేను నీకు భర్త అయి ఉంటాను అని దేవుడు చెబుతా ఉంటున్నాడు. ఇది మనకు కింద ఉంటుంది చూడండి, హోషేయ గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనంలో, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీ నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకొందును. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. ఎవరితో అంటూ ఉన్నాడు ఈ మాటలు? ఎక్స్క్లూజివ్ గా ఈ యొక్క సమరయ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని అన్యజనులతో పాపము చేసుకున్న ఈ యొక్క ఇజ్రాయేలు రాజ్యం వారితోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలు. నేను ఒక రోజు వస్తాను, మరలా ఇదిగో మిమ్మలను అరణ్యంలోకి తీసుకొని పోయి మీరు నా మీద డిపెండ్ అయ్యేలాగా చేసి ఒకనాడు మరలా వచ్చి మిమ్మల్ని ప్రదానం చేసుకుంటాను అని అంటూ ఉన్నాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని బట్టే దేవుడు సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, 2వ రాజుల గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ యొక్క సమరయ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎన్ని దేశాలకు సంబంధించిన ప్రజలతోటి కలిసిపోయారు? ఎంతమంది అన్య దేవుళ్లను భర్తలుగా చేసుకుని ఉన్నారు? 5. మనం చూసాం కదా, ఆ రాజ్యాలు ఏంటి అనేది కూడా మనం చూసాం కదా. అయితే అదే సమరయ ప్రాంతంలో అదే విధముగా 5 భర్తలను కలిగి ఉన్న ఆ స్త్రీ దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడడం వెనకాల కారణం ఏమిటి అని అంటే, ఇదిగో ఆనాడు మీకు హోషేయ గ్రంథంలో వాగ్దానం చేశాను కదా, నేను వచ్చి మరలా మిమ్మల్ని ప్రదానం చేసుకుంటాననేసి, ఆ వాగ్దానాన్ని బట్టి నేను ఇదే సమరయ ప్రాంతానికి ఇదే విధముగా 5 భర్తలను కలిగి ఉన్న నీ దగ్గరకు వస్తూ ఉన్నాను అనేసి దేవుడు సమరయ స్త్రీని కలుసుకోవడం జరిగింది. అందుకోసమే పర్టికులర్ గా దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఎంతమంది భర్తలమ్మా నీకు అనేసి. 5 అని అంటారు ఆమె. ఆ 5 భర్తలను కలిగిన ఆ పాపము జీవితంలో నుండి తనను విడిపించి యేసు క్రీస్తు ప్రభుల వారే తన భర్త అయ్యే ఆత్మీయ జీవితంలోకి తనను నడిపించుట కొరకే దేవుడు తనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. సో ఆ సందర్భము అనేది దేవుడు ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు హోషేయ గ్రంథంలో చేసిన నిబంధనకు సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు భర్తగా అవ్వడం అనంటే అది ఆత్మీయముగా. కొంతమంది మహానుభావులు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువారు భర్త ఏందండి అనేసి అన్నవాళ్ళు ఉన్నారు. దయచేసి గమనించండి, ఆత్మీయముగా దేవుడు తనను మరలా ప్రదానము చేసుకోవడానికి ఈ సమరయ స్త్రీ ద్వారా ఆ ప్రాంతమంతటిని, ఆ ప్రజలనందరినీ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరలా ప్రదానము చేసుకోవడానికి సమరయ స్త్రీని కలుసుకోవడం జరిగింది. మీరు గమనించినట్లయితే, మన పితరులను మనం గమనించినట్లయితే, ఇస్సాకుకు పెళ్లి కుమార్తెను చూడడానికి ఎలియాజర్ వెళ్తాడు. ఎలియాజర్ వెళ్ళి ఆ పెళ్లి కుమార్తెను ఎక్కడ కలుసుకుంటాడు? బావి దగ్గర కలుసుకుంటాడు. వెంటనే ఆ రిబ్కా ఏం చేస్తుంది? పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుటుంబీకులకు చెప్తాదన్నట్టు. అటు తర్వాత యాకోబు రాహేల్ని ఎక్కడ కలుసుకుంటాడు? బావి దగ్గర కలుసుకుంటాడు. బావి దగ్గర కలుసుకోగానే వెంటనే రాహేల్ కూడా ఏం చేస్తుంది? పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుటుంబీకులకు చెప్తుంది. అటు తర్వాత ఈ యొక్క మోషే కూడా సిప్పోరాని ఎక్కడ కలుసుకుంటాడు? బావి దగ్గర కలుసుకుంటాడు. అటు తర్వాత సిప్పోరా కూడా పరిగెత్తుకుంటూ తన ఇంట్లో చెప్తుంది. సేమ్ అదే విధముగా ఈ యొక్క సమరయ స్త్రీ తన అసలైన భర్తను, వాగ్దానముతో కూడిన భర్తను ఎక్కడ కలుసుకుంది? బావి దగ్గర కలుసుకుంది. ఒక్కసారి తన భర్తను కలుసుకోగానే ఈ యొక్క సమరయ స్త్రీ కూడా ఏం చేసింది? పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుటుంబీకులకు అందరికీ, తన గ్రామ ప్రజలందరికీ
ఈ వార్తను తెలియజేసింది. ఆ రకంగా ఆ యొక్క సమరయ ప్రాంతంలో, ఆ యొక్క గ్రామాలలో, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించారు. సో ఇప్పుడు అర్థమైందా మీకు? యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యేకంగా అసలు సమరయ ప్రాంతం గుండా యూదులు ప్రవేశించరు. అటువంటిది ఒక రబ్బీ సమరయ ప్రాంతం గుండా వెళ్ళి ఒక స్త్రీతోటి ప్రత్యేకంగా ఈ యొక్క 5గురు భర్తలు కలిగిన సమరయ స్త్రీతోటే పర్టికులర్ గా మాట్లాడడం వెనకాల కారణం ఏంటో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. అది హోషేయ గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పు. దయచేసి గమనించండి. ఈ సందర్భం ద్వారా పాత నిబంధనల యొక్క సమరయులు చేసిన యొక్క పాపం నుండి అయితేనేమి, ఈ యొక్క సమరయ స్త్రీ అంశం నుండి మనం నేర్చుకునే ఆత్మీయ సత్యం ఏమిటి అని అంటే, ఈ సమరయ ప్రాంతంలోని యూదులు అన్య జనులతో కలిసిపోయి అన్య జనుల యొక్క దేవులను భర్తలనుగా చేసుకోవడం వలన దేవుడు వారితో ఒక మాట అంటూ ఉన్నాడు. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని సింగారించుకొని బయలు దేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టి దాని విటకాండ్రను వెంటాడి ఉండుటను బట్టి నేను దానిని శిక్షింతును. ఇదే యెహోవా వాక్కు. పిమ్మట దానిని ఆకర్షించి, జాగ్రత్త గమనించండి, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. దేవుడు ఏమంటూ ఉన్నాడు అని అంటే, ఇదిగో నేను నిన్ను మరలా ప్రదానము చేసుకుంటాను, నా వైపుకు తిప్పుకుంటాను. అలా నీవు నా వైపు తిప్పబడాలి అనంటే నేను నిన్ను ఒక ప్రాంతానికి తీసుకొని పోవాలి. అదే అరణ్యము. అరణ్యమునకు తీసుకొని పోయినప్పుడు ఆ అరణ్య అనుభవం ద్వారా నీవు నా మీద ఆనుకుంటావు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. కింద వచనాలలో చూడండి, నిన్ను అరణ్యంలోకి తీసుకొని వెళ్ళి ఆ శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా మారుస్తాను అని దేవుడు వారికి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, మనము కూడా రక్షణ ద్వారా దేవునితో సహవాసంలోకి ప్రవేశిస్తాము, దేవునికి ప్రదానము చేయబడతాము. క్రీస్తుకు ప్రదానము చేయబడిన మనము తిరిగి లోకంలో కలిసిపోతూ ఉన్నట్లయితే, ఇదిగో లోకం యొక్క పాపము మనలో ఉన్నట్లయితే, ఈ యొక్క వ్యభిచారము గాని, జారత్వము గాని, రహస్య పాపము గనక మనలో ఉన్నట్లయితే, మనలను తిరిగి దేవుడు తన వైపుకు తిప్పుకోవడానికి అరణ్యములోకి నడిపిస్తాడు. రక్షింపబడ్డాము అనంటే క్రీస్తుకు ప్రదానం చేయబడిన వారము. క్రీస్తుకు ప్రదానం చేయబడిన మనము లోకాశల ద్వారా, రహస్య పాపముల ద్వారా వాటిని మనము విగ్రహములుగా చేసుకొని భర్తలనుగా చేసుకున్నట్లయితే దేవుడు కాంప్రమైజ్ అవ్వడు. ఏ రకంగానైనా కానీ తిరిగి తన వైపుకు తిప్పుకోవడానికి, మరల ఆయనే మన జీవితంలో భర్తగా ఉండడానికి ఆయన మనలను అరణ్యంలోకి తీసుకొని వెళ్తాడు. ఆ అరణ్యము మన జీవితంలో ఏదైనా కావచ్చు. ఇదిగో మరణ పడక కావచ్చు, ఆ అరణ్యము హాస్పిటల్ పడక కావచ్చు, ఆ అరణ్యము ఒక్కసారిగా ఏదన్నా ఒక యాక్సిడెంట్ కావచ్చు, ఆ అరణ్యము ఏదో నింద అవమానం కావచ్చు, ఆ అరణ్యం ఒక్కసారిగా బిజినెస్ లో ఫెయిల్యూర్ కావచ్చు. అది ఎందుకు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు అనంటే తిరిగి మనలను ఆయన వైపుకు మలుచుకోవడానికి. ఏ రకంగానైనా కానీ మరలా మనము క్రీస్తు మోమును చూడడానికి ఆయన మనలను అరణ్యంలోకి నడిపించినప్పుడు ఆ అరణ్యంలో మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది? అవును ప్రభా, ఈ రోజు నేను భయంకరమైన అరణ్యాన్ని అనుభవిస్తా ఉంటున్నాను. ఒకప్పుడు నేను వాక్యం అంటే రోషం కలిగి ఉండేవాడిని, ప్రార్థన అంటే ఎంతో రోషం కలిగి ఉండేవాడిని, ప్రార్థన వాక్యం అస్సలు మానకపోయేవాడిని, మందిరం అంటే పరిగెత్తేవాడిని. అటువంటి నేను ఈరోజు కాంప్రమైజ్ అయిపోయి పాపం వలన నేనుండి దూరమవుతూ వచ్చాను ప్రభా. నిజమే, అందుకే నాకు ఈ శ్రమ వచ్చింది, అందుకే నాకు పరిస్థితి నీవు అనుమతించవు ప్రభా. నన్ను క్షమించు ప్రభా. నాకు ఈ జీవితం వద్దు ప్రభా. తండ్రి, ఈ పాపం నుండి నేను విడుదల పొందాలి ప్రభా. ఈ పాపం నుండి విడుదల పొందాలి. నాకు ఇష్టం లేదు ప్రభా, కానీ నా బలహీనతలలో నేను పడిపోతా ఉంటున్నాను. నాకు బలమివ్వు ప్రభా, కృపనివ్వు ప్రభా. ఈ పాపాన్ని నేను జయించాలి ప్రభా అని నీవు తగ్గింపుతోటి దేవుని వైపు తిరిగినట్లయితే, ఏ అరణ్యములోకైతే దేవుడు నిన్ను నడిపించాడో, ఏ శ్రమగల లోయలోకైతే దేవుడు నిన్ను నడిపించాడో, ఆ శ్రమగల లోయనే నీకు ఆశీర్వాద ద్వారముగా మార్చబడుతుంది, నిరీక్షణ ద్వారముగా తప్పక మార్చబడుతుంది. కానీ చాలా మంది ఈ యొక్క దేవుడు వారు కలిగి ఉన్న పాపపు స్థితిని బట్టి ఆ పాపపు స్థితి నుండి విడుదల పొందుకొని తన వైపు తిప్పబడాలి అన్న ఉద్దేశముతోటి దేవుడు కొందరిని అరణ్యములోకి నడిపిస్తే చాలా మంది ఎలా రెస్పాండ్ అవుతారు అని అంటే, అరే క్రైస్తవ కుటుంబం, దేవుడి కోసం మేము ఇంత పరిగెడతా ఉంటున్నాం, ఏది వాళ్ళు ఇచ్చే చందాలను బట్టి, పైన చేసే హడావుడిని బట్టి మేము ఇంత చేస్తూ ఉంటున్నాం కదా, మాకెందుకు ఈ శ్రమ అనేసి దేవుణ్ణి నిందించే పరిస్థితిలో ఉంటారు. వారి జీవితంలో ఉన్న రహస్య పాపం వైపు చూడకుండా
నాలో ఇది ఉంది కాబట్టి దేవుడు అనుమతించాడు అన్న తగ్గింపును కలిగి ఉండకుండా తిరిగి దేవుడిని నిందించే స్థితిలో వారు ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అరణ్యములో మనము అభ్యంతరపడిన ఎడల దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని కోల్పోతాము. అరణ్యములో అభ్యంతరపడిన ఎడల ఆశీర్వాదాన్ని నీవు పొందుకోలేవు. గుర్తుపెట్టుకోండి, దేవుడు సమరయ స్త్రీ బ్రతుకును బట్టబయలు చేసినప్పుడు ఆమె అభ్యంతరపడలే. ఈయనేంది ఇంత స్ట్రైట్ గా మాట్లాడుతుండు, ఇంత మొఖాన కొట్టినట్టే మాట్లాడుతున్నాడు ఏంటి, ఎంత తప్పు చేసినంత మాత్రాన ఇంత కఠినంగా మాట్లాడాలా అన్నట్టుగా ఆమె అభ్యంతరపడలే. ఆమె తగ్గింపును కలిగి తను ఒప్పుకున్నది కాబట్టి ఆశీర్వదింపబడింది. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్న యెడల ఎవరైనా కానీ ఒకప్పుడు దేవుని కొరకు ఎంతో రోషంగా ఉండి ఇప్పుడు ఈ యొక్క నునువెచ్చని జీవితంలో మొదటి ప్రేమను కోల్పోయి సన్నగిల్లిన స్థితిలో ఉన్నట్లయితే, వేషధారణను కలిగి ఉన్నట్లయితే, ఇదిగో నీవు కష్టము గుండా నష్టము గుండా వెళ్తూ ఉన్నట్లయితే దేవుడే నీవు కలిగిన పాపం నుండి నిన్ను విడిపించడానికి ఆ అరణ్యాన్ని అనుమతించాడు. కాబట్టి ఆ అరణ్యంలో అభ్యంతరపడమాక, దేవుని నిందించమాక, అవును నేను ఈ స్థితిలో ఉన్నాను కాబట్టి దేవుడు అనుమతించాడు అనేసి తిరిగి దేవుడి వైపు తిరిగితే తప్పకుండా నీవున్న స్థితిలోనే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఏ చేదు గుండా అయితే వెళ్తూ ఉన్నావో ఆ చేదునే దేవుడు మధురంగా మారుస్తాడు. ఈ అంశము ద్వారా మనం నేర్చుకునే మరొక ఆత్మీయ ప్రాముఖ్యమైన పాఠం ఏమిటి అని అంటే, దేవుడు మాత్రమే మన ఆత్మను సంతృప్తి పరచగలుగుతాడు. ఈ యొక్క సమరయ స్త్రీ తన సంతోషాన్ని, తన తృప్తిని మానవ సంబంధాలలో వెతుక్కుంటూ ఉంటుంది. తన ఆనందాన్ని, తన హృదయంలో ఒక ఎంప్టీనెస్ ఉంది, ఒక ఖాళీ ఉన్నది. ఆ ఖాళీ పూడ్చబడడానికి, ఆ అసంతృప్తి తీర్చబడడానికి మానవ సంబంధాలలో వెతుక్కుంటూ ఉన్నది తన సంతోషాన్ని. తను ఎంతగా మానవ సంబంధాలలో వెతుక్కుంటుందో అంతగా అసంతృప్తి పెరుగుతుందే కానీ తన ఆత్మ సంతృప్తి మాత్రము అస్సలు దొరకట్లేదు. ఎందుకో తెలుసా? దయచేసి గమనించండి. ఇదిగో ఈ యొక్క మానవ హృదయము, మానవ అంతరంగము అనేది దేవుడు మాత్రమే తృప్తిపరచబడే విధముగా డిజైన్ చేయబడింది. దేవుడు తప్పితే ఈ లోకంలో ఉన్న ఏ ప్రేమ గాని, ఏ బంధము గాని, ఏ బాంధవ్యం గాని ఏది కూడా ఈ యొక్క మానవ అంతరంగమును తృప్తిపరచలేదు. ఈ సత్యాన్ని గ్రహించకుండా అనేక మంది క్రైస్తవులు కూడా వారి యొక్క ఆత్మ తృప్తిని మానవ బంధాలలో వెతుక్కుంటూ ఉంటుంటారు, మానవ ప్రేమలో వెతుక్కుంటూ ఉంటుంటారు. కొంతమంది అయితే పాపములో వెతుక్కుంటూ ఉంటారు. ఎంతగా పాపము చేస్తూ ఉంటారో ఈ యొక్క ఆత్మ తృప్తి కొరకు, సాటిస్ఫాక్షన్ కొరకు ఎంతగా పాపం చేస్తూ ఉంటారో అంతగా అసంతృప్తి పెరుగుతూ పెరుగుతూ పోతానే ఉంటది. ఇంకా ఎంప్టీనెస్ పెరుగుతూ పెరుగుతూ పోతానే ఉంటది. ఇంకా కృంగుదలకు వెళ్తాము తప్పితే తృప్తికరమైన జీవితంలోకి మనం అస్సలు 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 వెళ్ళలేం. ఎందుకు? క్రీస్తు మాత్రమే ఈ అంతరంగమును తృప్తిపరచగలడు. ఆ విధముగానే ఈ మానవ అంతరంగము డిజైన్ చేయబడింది. మనల్ని మనం పరిశీలించుకుందాం. నిజంగా ఈరోజు క్రైస్తవుడిగా ఉన్నా గానీ మన ఆత్మ సంతృప్తిని ఎక్కడ వెతుక్కుంటూ ఉన్నాము? ఎక్కడ వెతుక్కుంటూ ఉన్నాము? భార్య తన భర్తలో వెతుక్కుంటుందా? భర్త తన భార్యలో వెతుక్కుంటుందా? పిల్లల్లో వెతుక్కుంటున్నారా? ఉద్యోగంలో వెతుక్కుంటున్నారా? ఈ యొక్క ఆస్తి పాస్తులలో వెతుక్కుంటూ ఉన్నారా? రహస్య పాపంలో వెతుక్కుంటూ ఉన్నారా? దేవుడి సన్నిధిలో కాకుండా ఇంకెక్కడ నువ్వు ఆత్మ సంతృప్తిని వెతుక్కున్నా కానీ అది ఇంకా ఆ అసంతృప్తి పెరుగుకుంటూ పోతూ ఉంటదే కానీ నీ అంతరంగము తృప్తిపరచబడలేదు. ఈ సమరయ స్త్రీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే, ఆ జీవజల నదిని పొందుకున్నప్పుడు మాత్రమే తన అంతరంగము తృప్తిపరచబడగలిగింది. ఇంకా హైలైట్ ఏంటి అని అంటే, వన్స్ ఈమె ఈ జీవజల నదిని పొందుకోగానే పరిగెత్తుకుంటూ వెళ్ళింది తన గ్రామానికి, తన కుటుంబీకులకు చెప్పడానికి. తను అస్సలు ఆలోచించలేదు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేసి. ఓకేనా? తను అనుకుని ఉండొచ్చు, అరే నేను వెళ్ళినప్పుడు చెప్పొచ్చినో లేవమ్మా, నీ బతుకు మా తెలవదా, నువ్వు ఎట్లాంటి దానమో, నీ క్యారెక్టర్ ఏందో మా తెలీదా, నువ్వు వచ్చినవా మాకు నీతులు చెప్పడానికి అని వాళ్ళు రియాక్ట్ అవుతారేమో అని అస్సలు ఆలోచించలేదు. తను సత్యాన్ని పొందుకుంది, జీవజల నదిని పొందుకుంది. ఎంత అద్భుతంగా ఉందంటే ఆ అనుభవము, ఆ జీవజల నది తన అంతరంగంలో నుండి అలా గష్ చేయబడుతూ ఉన్నది. అనగా అంతరంగంలో నుండి పెకిలి పారుతూ ఉన్నది. పరిగెత్తుకుంటూ వెళ్ళింది, అందరికీ చెప్పింది. గుర్తుపెట్టుకోండి, చాలా మంది మనం దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఒక చక్కటి నిర్ణయముతోటి, ఒక రోషముతోటి, పవిత్రతతోటి బతకాలని నిర్ణయించుకొని ఆ రకంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు చాలా మంది ఉంటారు. మన బంధువులే ఉంటారు, మన ఫ్రెండ్సే ఉంటారు, మన తోటి వాళ్ళే ఉంటారు. అబ్బో ఈడి గురించి మాకు తెలీదా, చెప్పొచ్చిన వాళ్ళే రైడు అన్నట్టుగా
మాట్లాడే వాళ్ళు ఉంటారు. అందులో క్రైస్తవులైన వారు కూడా ఉంటారు. తోటి విశ్వాసులే ఉంటారు. వాళ్ళెందుకు అలా మాట్లాడతారో తెలుసా? ఎందుకు మాట్లాడతారంటే, ఒకప్పుడు నీ బ్రతుకు ఘోరంగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందే నీవు మారి చూపిస్తున్నావు గదా! దాన్ని ఓర్వలేరు. అర్థమవుతుందా? దాన్ని వీళ్ళు మ్యాచ్ చేయలేరు. అంటే నీ స్టాండర్డ్ అంత ఉన్నతంగుంది. దాన్ని మ్యాచ్ చేయలేరు కాబట్టి, నిన్ను తగ్గించడానికి, వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి వాళ్ళు మాట్లాడే మాటేంటంటే, ఈమె బతుకు మాకు తెలీదా? ఈడి బతుకు మాకు తెలీదా? అని మాట్లాడుతూ ఉంటారు. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కానీ, నువ్వు నిలబడు క్రీస్తు కొరకు. పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉన్నంత వరకు, మనలో పాపము లేనంత వరకు రోషంగా నిలబడాలా. ఎవరెన్ని రకాలుగా మాట్లాడినా గానీ, క్రీస్తు కొరకు వాడబడుతూనే ఉండాలా. క్రీస్తు కొరకు ప్రకాశిస్తూనే ఉండాలి. ఎవరు ఎన్ని నిందలు వేసినా గానీ, ఆ నిందలన్నీ నీకు గొప్ప మహిమగా మార్చబడతాయి. కాబట్టి కృంగిపోమాక. సో, చివరి వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ వీడియో మీకు తప్పక ఆశీర్వాదకరంగా ఉంది అని నేను భావిస్తూ ఉన్నాను. మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. మీ తోటి వారికి తప్పకుండా షేర్ చేయండి. అంతేకాదు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది హౌ మెనీ పీపుల్ ఆర్ యాక్చువల్లీ మేకింగ్ ఇట్ టిల్ ద ఎండ్ అనేసి. ఓకేనా? సో అంతేకాదు నేను నెక్స్ట్ వీక్ నేను బయట వీడియోస్ కూడా షూట్ చేయబోతా ఉంటున్నాను. త్వరలో అవి కూడా నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. అండ్ బేతెస్తా కోనేరు వీడియో అసలు యాక్చువల్‌గా పెళ్లి కంటే ఒక 2, 3 మంత్స్ ముందే నేను షూట్ చేశాను. అది ఎడిట్ చేయడానికి ఇంకా నాకు టైం సరిపోవట్లేదు. బట్ నెక్స్ట్ వీక్ తప్పకుండా అది ఎడిట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీక్ కూడా వేరే ప్లేసెస్‌ని కూడా షూట్ చేస్తాను. అండ్ తప్పకుండా వాటిని మీ ముందుకు తీసుకొని వస్తాను. ఇంకా రెగ్యులర్‌గా వీడియోస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంతేకాదు ఈ యొక్క షబ్బాత్ రోజు ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఒక ప్రధానమైన తెలుగు సంఘంలో వాక్యము చెప్పనై ఉన్నాను. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.